అలంకారం అంటే ఏంటి? అర్ధాలంకారంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? సుమారుగా అర్ధాలంకారాలు ఎన్ని ఉంటాయి? ప్రసిద్ధమైనటువంటి అలంకారాలు ఎన్ని? అవి ఏవి? అందులో మనం ఉపమాలంకారం గురించి, ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలియచేయడం జరిగింది. మరి అర్ధాలంకారాల్లో మూడవ అలంకారం రూపక అలంకారం. ఏ అలంకారము? రూపక అలంకారం. మరి రూపక అలంకారం అంటే ఏంటి అనగానే ఉపమేయ ఉపమానములకు భేదము ఉన్న, ఏది లేనట్లు, భేదం అనేటటువంటిది లేనట్లు చెప్పడం అనేటటువంటిది ఇక్కడ ఏ అలంకారము అంటే రూపక అలంకారం. ఉపమేయానికి ఉపమానాలకి ఏముంటుంది? భేదం అనేటటువంటిది ఉంటుంది. కానీ భేదం అనేటటువంటిది ఉన్నా కానీ లేదు అని విద్యార్థుల చేత అనిపించాలి. ఆ విధంగా అనిపిస్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే రూపక అలంకారం అవుతుంది. లేదా ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని, దేంట్లోనట ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది ఏ అలంకారం? రూపకం. అడుగుతాడు, రూపక అలంకారం అంటే ఏంటి అంటాడు. ఉపమేయ ఉపమానాలకు భేదం ఉన్నా భేదం లేనట్లు చెప్పడం, లేదా ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది ఏ అలంకారము అంటే రూపక అలంకారం అని రాయాలి. మన ఈ రూపక అలంకారానికి ఉదాహరణ ఏంటిది? నా శిరమున పోసుకుంటి నశింపని దుఃఖపు టాగ్ని కండముల్. నా శిరమున పోసుకుంటి నశింపని దుఃఖపు టాగ్ని కండముల్ అన్నాడు. మరి ఇక్కడ దేంట్లో ఉంది మనకి ఈ రూపకాలంకారము అంటే దుఃఖపు టాగ్ని అనేటటువంటి ఈ రెండు పదాల్లో మనకి ఏముంది అంటే రూపకం అనేటటువంటిది కనబడుతూ ఉంటుంది. మన ఇందులో ఉపమేయం అంటే ఏందో మనకు తెలుసు, ఉపమానం అంటే ఏందో తెలుసు. ఉపమేయం అంటే మన వర్ణనీయ వస్తువు, ఉపమానం అంటే ఏంది? పోలికకు తీసుకున్న వస్తువు. మన ఈ రెండింటి మధ్య ఏముంటుంది? భేదం అనేటటువంటిది ఉన్నా భేదము లేనట్లు చెప్పడం. మన ఇక్కడ దుఃఖము అగ్ని రెండు ఉన్నాయి. ఈ సమన్వయం ఏం రాయాలి? ఉపమేయము అంటే దుఃఖము, ఉపమానము అంటే అగ్ని. మన ఉపమేయమైన దుఃఖమునందు ఉపమానమైన అగ్ని యొక్క ధర్మము ఆరోపించబడినది కాబట్టి ఏ అలంకారము అంటే రూపక అలంకారం. మన ఉపమేయ ఉపమానాలకు అంటే దుఃఖమునకు అగ్నికి భేదము ఉన్న లేనట్లు చెప్పబడింది కాబట్టి ఏ అలంకారం? రూపక అలంకారం అంటారని రాసిన సమన్వయం పారిపోతుంది. లేకపోతే సమన్వయం సింపుల్గా రాసుకుంటే ఉపమేయము దుఃఖము, ఉపమానము అగ్ని అని రాసిన కానీ మనకి సరిపోతూ ఉంటుంది. ఉపమేయం అంటే దుఃఖము, ఉపమానము అంటే అగ్ని. మన భేదం ఉన్నా లేనట్లు ఏ విధంగా చెప్పబడాలి? చూడండి, ఇక్కడ దుఃఖము అన్నాం. దుఃఖము అంటే మనందరూ తెలుసు ఏడవడం, ఏడుపు అనేటటువంటిది. ముందుగా మన తల్లి మనల్ని కొట్టింది అనుకోండి, ఏం చేస్తాం? ఏడుపు అనేటటువంటిది చిన్నగా మొదలుపెట్టి ఆకాశాన్ని అంటేటటువంటి విధంగా ఏడవడం మొదలు పెడుతుంటాం. చిన్న చిన్నగా అది పెరుగుతూ ఉంటుంది. అగ్ని అనేటటువంటిది కూడా మనం మంట పెట్టినప్పుడు, పొయ్యి వెలిగించినప్పుడు ఏ విధంగా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. క్రమక్రమంగా ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య భేదం ఉంది కానీ లేనట్లు చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే రూపక అలంకారాన్ని గుర్తించవచ్చు. ఓసారి అడతాడు, నా శిరమున పోసుకుంటి నశింపని దుఃఖపుటాగ్ని కండముల్ అనేటటువంటి వాక్యంలో గల అలంకారం ఏది అంటాడు. ఏ అలంకారము? రూపక అలంకారం అని రాస్తే సరిపోతూ ఉంటుంది అండి. లేకపోతే రూపక అలంకారానికి ఉదాహరణ రాయండి అంటాడు. నా శిరమున పోసుకుంటి నశింపని దుఃఖపుటాగ్ని కండముల్ అని రాసినా పర్వాలేదు. ఇది దేనికి సంబంధించింది అంటే రూపక అలంకారానికి సంబంధించినటువంటి అంశం అండి. తర్వాత నాలుగవ అలంకారం ఏంటిది అంటే అతిశయోక్తి అలంకారం. మన ఈ అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి అంటే గోరంతలను కొండంతలుగా వర్ణించటం అతిశయోక్తి. అంటే విషయం చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉన్నటువంటి విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఆ విధంగా చెప్తే దాన్ని ఇక్కడ ఏమంటాము? అతిశయోక్తి అంటాం. గోరంతలను కొండంతలుగా వర్ణించుట, ఆ విధంగా వర్ణిస్తాయి అలంకారం అతిశయోక్తి అలంకారం. లేదా ఉన్నదానికంటే అతిశయం చేసి, అతిశయం అంటే ఇక్కడ ఏంది? ఎక్కువ చేసి చెప్పడమే ఏ అలంకారం అవుతుంది అంటే అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఇది ఒకటవ నిర్వచనం.
ఇది రెండవ నిర్వచనం. ఈ రెండిట్లలో మనం ఎగ్జామ్లో ఏది ఒకటి రాసినా మార్కులు అనేటటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి అంటాడు, గోరంతలను కొండంతలుగా వర్ణించుట లేదా ఉన్నదానికంటే అతిశయం చేసి చెప్పుట. ఆ విధంగా చెప్తే దాన్ని ఇక్కడ మనం ఏ అలంకారం అంటాము, అతిశయోక్తి అలంకారం అంటాం. ఉంది గింత ఎక్కువ చేసి చెప్తున్నాం. మనం కూడా అలవాటు, ఎట్లా రాసినవారా పరీక్ష అంటే ఓ అని ఎక్కువగా చేసి చెప్తూ ఉంటాం. ఆ విధంగా చెప్పడం ఇక్కడ ఏమవుతుంది అంటే అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణ చూడండి, ఆ నగరమునందలి మేడలు ఆకాశాన్ని అంటుచున్నవి. మరి నిజంగా అక్కడ ఉండేటటువంటి మేడలు పెద్దవి అని చెప్పడానికి బదులు, లేకపోతే ఎత్తైనవి అని చెప్పడానికి బదులు ఏమని చెప్పబడింది, ఆ నగరమునందలి మేడలు ఆకాశాన్ని అంటుచున్నవి. నిజంగా అంటుతున్నాయి అంటే అంటలేదు, అంటకున్నా అంటినట్లు ఎక్కువ చేసి చెప్పాం. చిన్న విషయం, అక్కడ చిన్న విషయాన్ని ఏం చేసాం, ఎక్కువ చేసి చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే అతిశయోక్తి అలంకారాన్ని గుర్తించవచ్చు. అంటే ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం, ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం అనేటటువంటిది ఏంటిది, అతిశయోక్తి. సమన్వయం రాస్తే ఈ విధంగా సరిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆకాశాన్ని, ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం అతిశయోక్తి. తాకుతున్నాయంటే తాకడం లేదు, తాకకున్నా కానీ ఏం చేసినాం, తాకుతున్నాయి అని ఎక్కువ చేసి చెప్పాం. ఆ విధంగా ఎక్కువ చేసి చెప్పాం కాబట్టి ఏ అలంకారం అంటారు అంటే అతిశయోక్తి అలంకారం అంటారు. మన కొన్మార్ క్వశ్చన్ ఏమడిగే అవకాశం ఉంటుంది, అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి, గోరంతల్ని కొండంతలుగా వర్ణించడం. అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ రాయండి, ఆ నగరం నందలి మేడలు ఆకాశాన్ని అంటుచున్నవి అని రాసినా పర్వాలేదు, ఆ పురము నందలి మేడలు ఆకాశమును అంటుచున్నవని రాసలేదు, రామాలయ గోపురాలు ఆకాశాన్ని అంటుచున్నవని రాసినా పర్లేదు. మనం ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. ఆ విధంగా చెప్తే దాన్ని ఇక్కడ ఏ అలంకారం అంటారు అంటే అతిశయోక్తి అలంకారం అంటారు. ఇది అతిశయోక్తి అలంకారానికి సంబంధించినటువంటి అంశం. అర్ధాలంకారాల్లో 5వ అలంకారం అర్థాంతరన్యాస అలంకారం. ఏ అలంకారం 5వది, అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటి అంటే సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ సమర్థించి చెప్పినట్లయితే అది అర్ధాంతరన్యాస అలంకారం అండి. అంటే ఈ అర్ధాంతరన్యాస అలంకారంలో ఒకటి సామాన్య వాక్యం ఉంటుంది, 2 విశేష వాక్యం ఉంటుంది. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థిస్తే, సమర్థించి చెప్పినట్లయితే అది ఏ అలంకారము అంటే అర్ధాంతరన్యాస అలంకారం అండి. మరి ఏ విధమైనటువంటి విధంగా సమర్థించాలి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక డబ్బున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. డబ్బున్నటువంటి వ్యక్తి ఒక హోండా సిటీ కార్ కోట్లకు పడిగెత్తాడు. ఓ 1000 కోట్లకు పైగుంది. 1000 కోట్లకు పడుకున్నటువంటి వ్యక్తి ఒక కారు, హోండా సిటీ కారు 30 లక్షలు 40 లక్షలు పెట్టి కారు కొనడం అనేటటువంటిది ఏ విషయము అంటే సామాన్య విషయం అండి. డబ్బున్నోడు కొంటే అది ఏ విషయం అవుతుంది, సామాన్య విషయం అనేటటువంటిది అవుతుంది. అదే డబ్బు లేనటువంటి వాడు హీరో సైకిల్ కొన్నా అది ఏ విషయము అంటే విశేష విషయం అవుతూ ఉంటుంది. అర్థమై ఉండొచ్చు. అంటే దీని చేత ఇది సమర్థింపబడుతుంది, దీని చేత ఇది సమర్థింపబడుతుంది. ఆ విధంగా సమర్థిస్తే అది ఏ అలంకారము అంటే అర్ధాంతరన్యాస అలంకారం. మన ఉదాహరణ చూడండి, గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టాను. గాంధీజీ భారతదేశానికి ఏం సాధించి పెట్టాడు, స్వాతంత్ర్యం అనేటటువంటిది సంపాదించి పెట్టాడు. ఇది ఒక వాక్యం. రెండో వాక్యం చూడండి, మహాత్ములకు సాధ్యము లేనిది లేదు కదా, మహాత్ములకు సాధ్యము లేనిది లేదు కదా అనేటటువంటివి ఈ 2 వాక్యాలు. మరి ఈ 2 వాక్యాల్లో ఏది విశేష వాక్యం, ఏది సామాన్య వాక్యం? గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టెను అనేటటువంటిది ఇక్కడ ఏ వాక్యం అవుతుంది, విశేష వాక్యం అవుతుంది. ఏ వాక్యము, విశేష వాక్యం. గాంధీజీ మనలాగా సాదా సీదా మనిషే. మరి గాంధీజీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు తన వెనకాల పట్టుమని 10 మంది అయినా ఉన్నారా అంటే లేరు. తర్వాత తను చేసినటువంటి ఉపన్యాసాలకి లోనై ఎంతోమంది స్వాతంత్ర సమరంలో తన వెంట నడిచారు. కాబట్టి భారతదేశానికి ఏం సాధించి పెట్టాడు, సామాన్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి గాంధీజీ స్వాతంత్రం అనేటటువంటిది సాధించడం ఇక్కడ విశేష విషయం. మహాత్ములకు సాధ్యం లేనిది లేదు కదా. మహాత్ములు అంటే ఇక్కడ గొప్పవారు.
గొప్పవారు ఏదైనా అనుకున్నారనుకోండి దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. అప్పుడు ఇక్కడ ఇది ఏ వాక్యం అవుతుంది? సామాన్య వాక్యం అనేటటువంటిది అవుతుంది. అది ఇందులో విశేష వాక్యం ఒకటి, సామాన్య వాక్యం ఒకటి. భారతదేశానికి స్వాతంత్రం సాధించుట విషయంచే మహాత్ములకు సాధ్యం లేనిది లేదు కదా అనే సామాన్య వాక్యంతో సమర్థించుట జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే అర్ధాంతరన్యాస అలంకారాన్ని గుర్తించవచ్చు. ఇదే కాకుండా హనుమంతుడు సముద్రమును దాటి లంక చేరెను, మహాత్ములకు సాధ్యము లేనిది లేదు కదా. అంటే ఇక్కడ హనుమంతుడు ఏ విధమైనటువంటి వాడు? మనలాగా సాదాసీదా మనిషే. మరి సాదాసీదా మనిషి సముద్రమును దాటాడు అంటే, సముద్రమును దాటి లంక చేరాడు అనేటటువంటిది ఏ విషయం? విశేష విషయం. మహాత్ములకు సాధ్యం లేనిది లేదు కదా. గొప్పోళ్ళు ఏది చేసినా కానీ అది ఏమంటాం? ఊహన ఊదుతూ ఉంటాం. ఆయనకేమైద్దరా ఉలిగడ్డ మీద పట్టినటువంటి దుమ్ము కాదు, ఉఫాని ఊదినంత కాదు అని అంటాం. అంటే సింపుల్గా సామాన్యంగా తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చెప్తే దాన్ని ఇక్కడ ఏ అలంకారం అంటారు అంటే అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. అర్ధాంతరన్యాస అలంకారానికి ఉదాహరణ రాయమన్నప్పుడు ఏం చేయాలి? గాంధీజీ భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టాను, మహాత్ములకు సాధ్యం లేనిది లేదు కదా అనేటటువంటి ఉదాహరణ రాస్తే సరిపోతూ ఉంటుంది. ఎక్కువగా అడిగేటటువంటిది ఏంటి అంటే అర్ధాంతరన్యాస అంటే ఏమిటి అంటాడు. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ సమర్థించినట్లయితే అర్ధాంతరన్యాస. ఉదాహరణ ఇది, సమన్వయం ఇదండి. ఇది అర్ధాంతరన్యాస అలంకారానికి సంబంధించినటువంటి అంశం. మరి ఈ అర్ధాలంకారాల్లో చివరిది ఏంటిది? స్వభావోక్తి అలంకారం. ఏ అలంకారం అండి? స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే ఏంటి? జాతి, గుణ, క్రియాదుల చేత వస్తువు స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడం ఏ అలంకారము అంటే స్వభావోక్తి అలంకారం. జాతి అన్నాడు, అది పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కానివ్వండి. గుణము అన్నాడు, గుణము అంటే తెలుసు, రంగు, రుచి, వాసన, ఇతరత్ర. తర్వాత ఏమన్నాడు? క్రియ అన్నాడు. క్రియ అంటే ఏంటి అంటే పని. జాతి, గుణ, క్రియాదుల చేత వస్తువు స్వరూప స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం. ఆ విధంగా వర్ణిస్తుంది ఏ అలంకారము అంటే ఇక్కడ స్వభావోక్తి అలంకారం అంటారు. మరి ఇక్కడ దానికి ఉదాహరణ చూడండి. ఆ లేళ్ళు అంటే ఇక్కడ అర్థమైంది అంటే జింకలు అండి. లేళ్ళు అంటే ఇక్కడ ఏంది? జింకలు. మరి ఈ జింకలు లేళ్ళు బెదురు చూపులు అంటే ఏ విధంగా? ఏదైనా వస్తుందనుకో ఇటు 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 చూస్తూ ఉంటాయి. బెదురు చూపులతో, నిక్క పొడుచుకున్న చెవులతో. చెవులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఇట్లా నిక్క పొడుచుకొని ఉంటాయి. దేనివి? జింక యొక్క చెవులు. భయభ్రాంత చిత్తములతో, భయంతో కూడినటువంటి మనసుతో. చిత్తం అంటే ఇక్కడ ఏంటండి? మన భయభ్రాంత మనసుతో అటు ఇటు చూస్తున్నాయి. అటు ఇటు బెదురు చూపుతో అటు ఇటు 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 నిక్కపొడుచుకున్న చెవులు. మనసులో ఏముంటుంది? భయం అనేటటువంటిది ఉంటుంది. మన భయభ్రాంతులతో అటు ఇటు ఏ చూస్తూ ఉన్నాయట? ఆ లేళ్ళు, జింకలు చూస్తూ ఉన్నాయట. అంటే ఇక్కడ లేళ్ళ యొక్క సహజ ప్రవృత్తి అంటే వాటి యొక్క తీరు, వాటి యొక్క వైనం ఉన్నది ఉన్నట్లుగా కండ్లకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇక్కడ ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే స్వభావోక్తి అలంకారాన్ని గుర్తించవచ్చు. అంటే దేని యొక్క సహజ ప్రవృత్తి? ఆ జింకల యొక్క సహజ ప్రవృత్తిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడింది. దాంట్లో ఏమైనా మార్పు ఉంటుందా అంటే మార్పు అనేటటువంటిది ఉండదు. జింక యొక్క గుణం తెలుసు, జాతి జింక, గుణము క్రియాదులు అంటే పని. ఎప్పుడు చూసినా అటు ఇటు 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 పని చేస్తూనే ఉంటుంది. మరి అది ఏ అలంకారం అవుతుంది అంటే స్వభావోక్తి. అంటే లేళ్ళ యొక్క సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఏ అలంకారాన్ని గుర్తించవచ్చు అంటే స్వభావోక్తి అలంకారాన్ని మనం గుర్తించవచ్చు. ఇదే కాకుండా చాలా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు అండి. పచ్చని రెక్కలతో, ఎర్రని ముక్కులతో, చిలుక పలుకులతో చిలుకలు ముద్దు గూర్చుచున్నవి. అంటే అక్కడ చిలుక యొక్క సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం జరిగింది. కాబట్టి అది ఏ అలంకారము అంటే స్వభావోక్తి అలంకారం అంటారు. ఇది స్వభావోక్తి అలంకారానికి సంబంధించినటువంటి అంశం అండి. మన ఈ 6 మనకి అర్ధాలంకారాలుగా పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు ఈ 6. మళ్ళీ ఒకసారి చూద్దాం.
అర్థాన్ని ఆశ్రయించుకొని ఉండేటటువంటి అర్థాలంకారాలు. ఉపమాలంకారం అంటే ఏంది? ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని వర్ణించినట్లయితే, సాదృశ్యం అంటే ఏంది? పోలిక. పోలిక అనేటటువంటి చెప్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే ఉపమా అలంకారం అవుతుంది. రెండవది ఏంటిది? ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఊహించడము అని అర్థం. ఉత్ప్రేక్ష అంటే అర్థం ఏంటి? ఊహించడం. ఉపమేయ ఉపమానాలను, ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఏ అలంకారము? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఉపమేయాన్ని ఏ విధంగా ఊహిస్తున్నాం? ఉపమానంతో ఊహిస్తూ ఉన్నాం. ఊహిస్తే అదేంటిది? ఉత్ప్రేక్ష అలంకారం. తర్వాత రూపకం. రూపకం అంటే ఏం పాటిస్తూ ఉంటుంది? అభేదాన్ని పాటిస్తూ ఉంటుంది. ఏ పాటిస్తూ ఉంటుంది? అభేదాన్ని. భేదం అనేటటువంటిది ఉన్న లేనట్లు చెబితే అది ఏ అలంకారం అవుతుంది అంటే రూపక అలంకారం అవుతూ ఉంటుంది. ఇది మనకి మూడవది. నాలుగో చూడండి, అర్థాంతరన్యాస. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యం, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించడం. తర్వాత స్వభావోక్తి. జాతి గుణ క్రియాదుల చేత వస్తువు స్వరూప స్వభావాన్ని ఉన్నటువంటి విధంగా చెప్తే అది అతిశయోక్తి అలంకారం. చివరిది ఏంటిది? అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అంటే గోరంతల్ని కొండంతలుగా వర్ణించడం. ఆ విధంగా వర్ణిస్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే అతిశయోక్తి అలంకారం అనేటటువంటిది అవుతూ ఉంటుంది. ఇవి మనకి 6 అర్థాలంకారాలు. చెప్పినటువంటి అంశాలని జాగ్రత్తగా వినితే ఈ అర్థాలంకారాలకెళ్ళి మనకి 6 మార్కులకు గాను 2 వస్తాయి. 1 మార్క్ ప్రశ్నలు ఇక్కడి నుంచి 3 లేదా 4 వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ 3, 4 ఎక్కడొస్తాయి, ఏ విధంగా వస్తాయి అనేటటువంటిది ప్రతి అలంకారాన్ని చెప్పేటప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలియచేశాను. కాబట్టి జాగ్రత్తగా 1 మార్క్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అన్నప్పుడు చెప్పాను. అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ రాయండి అన్నప్పుడు ఆ నగరంలోని మేడలు ఆకాశమును అంటుచున్నవి అని రాస్తే సరిపోతూ ఉంటుంది. రూపకాలంకారానికి ఉదాహరణ రాయండి అన్నప్పుడు ఏం రాయాలి? నా శిరమున పోసుకుంటే నశింపని దుఃఖపు టాగ్ని కండముల్ అనేటటువంటిది రాస్తే సరిపోతూ ఉంటుంది. మరి ఈ విధమైనటువంటిది ఏది రూపకాలంకారానికి ఉదాహరణ. ఉత్ప్రేక్ష అంటే అర్థం ఏంటి? ఉత్ప్రేక్ష అంటే అర్థం ఊహించటం. ఊహ అని రాసిన ఏం లేదు, ఊహించడం అని రాసిన ఏం లేదు. ఉపమేయం అంటే ఏంది? వర్ణనీయ వస్తువు. ఉపమానం అంటే ఏంది? పోలికకు తీసుకున్న వస్తువు లేదా పోల్చబడేటటువంటి పోలికకు తీసుకున్న వస్తువు అని రాస్తే మనం సరిపోతుంది. ఉపమేయం, ఉపమానం రెండిట్లలో ఒకటి 100% మనకి 1 మార్క్ క్వశ్చన్గా వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడితో ఈ అలంకారాలకు సంబంధించినటువంటి అంశం అనేటటువంటిది సమాప్తం కావడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా దీనికి ముందున్నటువంటి క్లాసుల్ని ఈరోజు వచ్చేటటువంటి ఈ క్లాస్ని అన్ని జాగ్రత్తగా విన్నట్లయితే, ఒకటి తర్వాత ఒకటి విన్నట్లయితే కావాల్సినటువంటి సమాచారం మొత్తం కూడా మనకి లభిస్తూ ఉంటుంది. అందరూ జాగ్రత్తగా వినాలి అని ఆశిస్తూ ఉన్నాం.